నలమల అడవి, నలమల ఈ నేల తల్లికి, నలమల బిడ్డలకు, అన్నలకు, అక్కలకు, నాన్నలకు, అమ్మలకు ముందుగా మీరందరికీ మీ చెల్లె, మీ బిడ్డ, మీ గద్దరన్న కుటుంబం తరఫున పాదాభివందనాలు. గద్దరన్న మరణించలేడు. గద్దరన్న ప్రతి ఒక్క మనిషి అణిచివేయబడబడుతున్న అనాగారాని వర్గాల్లో, స్త్రీలలో, పిల్లల్లో బతికే ఉన్నాడు. బతికిస్తాం. అంబేద్కర్ గారిని వాడకు విగ్రహాలు ఎలా నిలబెట్టి మేము బతికించుకున్నామో అట్లాగే గద్దరన్నను కూడా తెలంగాణ, ఆంధ్ర, భారతదేశమంతా వాడకు ఆయన విగ్రహాలు నిలబెట్టి బతికే ఉన్నాడు. గద్దరన్న మాలో బతికే ఉన్నాడు. ఉద్యమ స్ఫూర్తి బతికే ఉంది. ఎక్కడైతే అణిచివేతుంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందని మరీ గుర్తు చేయడానికి విగ్రహ ప్రతిష్టకు పూనుకొని ఈ సభని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మన కొల్లూరు సత్తన్న, కొల్లూరు భరత్ అన్న ఇక్కడ దానికి నేనున్నాను అంటూ, గద్దరన్న వారసులుగా మేమున్నాము అంటూ మనకిక్కడ ఇంత పెద్ద మీటింగ్కి వచ్చి మనతో పాటు కూర్చున్న మన ఎమ్మెల్యే గారు, మన అన్నగారికి, వంశీ అన్నగారికి నా వందనాలు. అట్లాగే ఒకరి ఆశయము ఒకరు తోడుగా ఒకరు కష్టంలో మనం కలిసి ఉంటాం. ఆ కష్టం మనది కాదు, ప్రజల కష్టమే మన కష్టం. ప్రజల కోసం మనం బతుకుతున్నాం. మన చదువు, మన జీవితం, మన ఆశయం, మన ఆనందం ప్రజలనే తోడై కలిసి మెలిసి, కలిసి తిని, కలిసి మాట్లాడి, కలిసి జ్ఞానాన్ని పంచుకొని, డిస్కస్ చేసుకొని, తోటి సహచరులుగా చివరి వారుకున్న మన కంచి ఐలయ్య గారికి నా పాదాభివందనాలు. అట్లాగే గద్దరన్న గురువు ఎవరంటే, గద్దరన్న గురువు ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయనకు స్కూల్లో చదువు చెప్పిన, పాఠాలు చెప్పిన గురువులు, అట్లాగే ఆయనకు జననాట్య మండలి ద్వారా, ఆర్ట్స్ అసోసియేషన్ ద్వారా ముందుకు ప్రపంచానికి పరిచయం చేసిన నరసింహరావు అంకుల్ గారు. దానికన్నా ముందు గద్దరన్న గారు 18 ఏళ్ళు ఉన్నప్పుడు అంబేద్కర్ నీ భుజాన్ని ఎక్కించి అంబేద్కర్ గురించి చెప్పి ఊరా తింపి ప్రపంచానికి పరిచయం చేసిన జేబీ రాజ్ అంకుల్ గారికి పాదాభివందనాలు. అట్లాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, తమ్ముళ్ళు, అన్నలు, ప్రొఫెసర్స్, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముళ్ళకు, అన్నలకు అందరికీ మీ చెల్లె, మీ బిడ్డ వెన్నెల తరఫున విప్లవాది వందనాలు. గద్దరన్న గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అరే వెన్నెలమ్మ ఏంది ఇట్లా అంటుంది అంటారు కదా. గద్దరన్నని నేను 2 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న అడవికి వెళ్ళిపోయాడు. గద్దరన్నని నా మొదటి పరిచయం గద్దరన్నతోని ఎలా జరిగిందంటే, రేడియోలో ఆదివారం రోజు పాటలు వచ్చేది. ఆ పాట విని నేను కన్నీళ్ళు పెట్టుకునేదాన్ని. ఆ పాట వింటే ఇప్పటి కూడా ఏ మనసైనా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అట్లా పరిచయం అయ్యిండు మా నాయన నాతోని. మదనా సుందారి, మదనా సుందారి, సందేల పొద్దుల్లో జమని పాపడదో, మదనా సుందారి, మదనా సుందారి, మదనా సుందారి అని ఆయన పాట పాడుతుంటే ఆయన ఎవరో తెలియదు. నా గుండెలు కదిలిపోయి, నా తల్లి అప్పుడు చూసింది నా కళ్ళలో నీళ్ళంటే ఇప్పటిదాకా నా తల్లి నా కళ్ళ నిండా నీళ్ళు చూడలేదు. అలా పరిచయం అయ్యారు గద్దరన్న. చివరిగా గద్దరన్న రాస్తున్న పాట రాస్తుంటే నేను అడిగాను, నాన్న ఎందుకు రాస్తున్నారు నాన్న ఈ పాట? రైట్, మీ పాట విని తమ కుటుంబాన్ని, తమ జీవితాన్ని వదిలేసి అడవి బాట బట్టి అమరులైన ఎంతో అమరవీరులు ఉన్నారు. మీ పాట విని కాలు గజ్జగట్టి గొంగడేసి ఈనాటికి కూడా తమ జీవితాలను త్యాగం చేస్తున్న కళాకారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు.
ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారంటే, రాయాల బిడ్డ, పాట రాయాలి. మనిషి మర్చిపోతాడు. నాలాంటి వాళ్ళు మనిషికి ఎప్పుడు జ్ఞానోదయం కల్పిస్తుండాలి. నా పనే అది. గద్దరన్న పని ఏంటంటే చైతన్యవంతపరచడము, గుండెల్ని కదిలించడము, నిజాన్ని ఒప్పుకుంటూ నిర్భయంగా ఎదిరించడమే గద్దరన్న చేసిన పని. ఆయన రాసిన చివరి పాట గుండెల్ని అద్దుకుంటుంది, ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. నేనున్నాను గద్దరన్న, నేనున్నాను నాయన గద్దరన్న. ఈ పోరు ఆగిపోలేదు, మేమున్నాము, మీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని ఇక్కడున్న ప్రజలు ఏ సాక్ష్యం, ఇక్కడున్న ఈ స్టేజ్ మీదున్న రథసారుదులే సాక్ష్యం. మూగబోలేదు మీ గొంతు అని మీరందరూ వచ్చారు. మీ అందరికీ పాదాభివందనాలు. ఆయన రాసిన పాట, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబైన గొంతులో గానమెవరు పోసెదరు, ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తూట ఎవరు దాసెదరో. ఇక్కడున్న ప్రతి ఒక్క గుండె, ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఆ స్ఫూర్తిని నింపిన పాట అది ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉంటుంది. పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ, చెప్తుంటారు. చివరిగా గద్దరన్న నేను ఒక ప్రశ్న అడిగా. గద్దరన్న ఆపరేషన్కి వెళ్తుంటే, నాన్న మీ గుండె గట్టిదని తెలుసు, మీ మనసు గట్టిదని తెలుసు, మీ మెదడు కత్తిలాగా పదునైందని తెలుసు, కానీ మీ జీవిత కాలం అంతా ఉద్యమాల బాట. టైంకి తిండి లేదు, పడుకోలేదు, పరుగులు, ద్రోహాలు, అణిచివేతల మధ్య ప్రజల కోసం బతుకుని అలసిపోయిన మీ శరీరం అది రెడీయా నాన్న ఆపరేషన్కి అని అడిగితే, లేదు బిడ్డ నేను రెడీ, చివరి వారికి కూడా నా శరీరం కూడా నా ప్రజల కోసం రెడీ. నేను డాక్టర్ని అడిగినా బిడ్డ ఏమని అన్నాడంటే, ఏం పర్లేదు గద్దర్ గారు, డాక్టర్ని అడిగా నా గుండె పనిచేస్తుందా అని అడిగినా, నా గుండె పనిచేస్తుందా, నా బుర్ర పనిచేస్తుందా, నా గొంతు పనిచేస్తుందా అని అడిగినా. డాక్టర్ అన్నారు, నీ శరీరం మునుపటిలాగా పని చేయకపోవచ్చు గద్దర్ గారు, కానీ నీ గుండె పనిచేస్తుంది, నీ మెదడు పనిచేస్తుంది, నీ గొంతు పనిచేస్తుంది అని చెప్పిండు బిడ్డ. అవి 3 జాలు కదా. ఈ హాస్పిటల్ బెడ్ మీద పండుకొని నేను ప్రజలకు తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాను అన్నాడు. మరో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాబోతున్నానన్నాడు. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం అనే స్వాతంత్ర ఉద్యమము తెలంగాణ నుంచి మొదలుపెట్టి భారతదేశమంతా నేను పంచుతాను అన్నాడు. నిశ్శబ్ద విప్లవం ఏంది నాయన అని అడిగితే, నిశ్శబ్ద విప్లవం బిడ్డ ఒకప్పుడు దొరలని, దొంగలని, రజాకారులని ఎదిరించడానికి కత్తి పట్టుకోమన్నాడు, గొడ్డలు పట్టుకోమన్నాడు, కారం పట్టుకోమన్నాడు. ఇప్పుడు 21st సెంచరీలో రానున్న తరానికి ఇప్పుడున్న జరుగుతున్న దోపిడీ మారింది, దౌర్జన్యం మారింది, అణచివేత రూపాలు మారినాయి. మరి మనం కూడా మారాలి కదా బిడ్డ. దాన్ని ఎదుర్కోవడానికి నా యువతరానికి, నా బిడ్డలకు, నా మనవలకు నేను ఒక ఆయుధం ఇచ్చి పోతా చివరికి అన్నాడు. ఆ ఆయుధమే నిశ్శబ్ద విప్లవం, ఆ ఆయుధమే ఓటు హక్కు అన్నాడు. నిజమైన నాయకుడిని మన రెక్కల కష్టం పంచుకొని, మన కన్నీళ్లు పంచుకొని, మన తోటి జీవితం పంచుకున్న మనిషే నాయకుడైతే మన రెక్కల కష్టం తెలుసు, మన కన్నీళ్లు తుడుస్తాడు, మన రెక్కల కష్టంని తక్కువ చేస్తాడు. అటువంటి నాయకుని ఎంచుకోవాలి. ఈ ఓటు హక్కు అనే నిశ్శబ్ద విప్లవాన్ని నేను ప్రజల మధ్యకు తీసుకుపోతా అన్నాడు. అందుకే ఆపరేషన్ పోతున్నా, అందుకే ఈ యుద్ధంలో పాల్గొంటా, ఎలక్షన్స్ యుద్ధంలో పాల్గొంటా అన్నాడు. ఒక ప్రెస్ అతను అడిగాడు, అన్న మరి ఎలక్షన్స్లో పోతా అంటున్నావు, మరి పైసలు పెడతావన్నా, మరి బాటలు ఇస్తావన్నా, మరి 500 ఇస్తావా అని అడిగారు. నేను ఏమి
ఎవ్వరు ఓటేయకపోతే నా ఓటు నేను వేసుకుంటా అన్నాడు గద్దరన్న. అదే స్ఫూర్తితో నేను కూడా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎలక్షన్స్లో నిలబడి ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటానని ఓడిపోయి మీ ముందున్నాను. నిశ్శబ్ద విప్లవం. ప్రియమైన అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, నిన్నటి వారికి ఇక్కడున్న పెద్దలంతా కొట్లాడినారు. వాళ్ళ కొట్లాడి వాళ్ళ త్యాగాలు, అమరుల త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, కళాకారుల త్యాగాల వల్ల మనకి ఈ వేదిక ఉంది. ఇప్పుడు మరొక్కసారి ఉద్యమించాల్సిన అవకాశం వచ్చింది, ఆవశ్యకత వచ్చింది. విద్యార్థులు, మేధావులు, కళాకారులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు అందరూ భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధంలో మనం ముందుకు పోవాలని కోరుతున్నాను. ఈ ఓట్ల విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి. అప్పుడే మనం గెలుస్తాము, మన పాలన మనకు వస్తుందన్నాడు. ఇందాక ఒక అన్న అన్నాడు, ఈ ఊరంతా ఒక్క పాటిని మేము అడవికి పోయి దొరలని పరిగెత్తిపించి ఊర్లో మేము బతకగలిగాము, లేకపోతే ఊర్లో మమ్మల్ని బతకడిచ్చే వాళ్ళు కాదన్నారు. ఆ పాట ఎంత అద్భుతం! ఆ పాట ఎంత అద్భుతం అంటే చివరిలో ఒకటి యాడ్ చేసాం ఆ పాటలో. ఆ పాట ఏంటంటే, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పలే మనదిరా, ప్రతి పనికి మనం రా, సుత్తె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది. సుత్తే, కత్తి, పార, పలుగే కాదు, ఈ కుర్సీ మనదిరో, ఈ పాలన మనదిరో, ఈ కుర్సీ మనదిరో, ఈ పాలన మనదిరో, దొర ఏదిరో, దొర పీకుడేందిరో, బలే బలే దొర